అన్నదాతలను అష్టకష్టాల పాల్చేస్తున్న కాంగ్రెస్ సర్కారుపై మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఫైర్ అయ్యారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతులతోనే అధికారుల కాళ్లు మొక్కిస్తున్న ఘనత ఈ రేవంత్ సర్కారుదేనని ధ్వజమెత్తారు. ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంటను ప్రభుత్వమే కొనకపోతే ఆ రైతన్నకు దిక్కెవరని ప్రశ్నించారు. కల్లాల్లో రోజుల తరబడి పంటకు కాపలా కాస్తూ అన్నదాతలు పిట్టల్లా రాలిపోతుంటే కళ్లప్పగించి చూడ్డం తప్ప ప్రభుత్వం చేస్తున్నదేంటని మండిపడ్డారు. రైతులను ఆదుకోవాల్సిన పాలకులే ముప్పతిప్పలు పెట్టి మరణ శాసనం రాస్తుంటే దిక్కుతోచని అన్నదాత నీ బాంఛన్ పంట కొనండి అని కాళ్లపై పడ్డం తప్ప ఇంకేం చేయగలడని ఎండగట్టారు. రైతన్నల కన్నీటి శాపం పాలకులను తగలక వదలదని, ఆ పాపం వారిని నీడలా వెంటాడుతూనే ఉంటుందని దుయ్యబట్టారు. మాట్లాడినా నిన్న సాయంత్రం మాట్లాడినా ఈ రోజు పొద్దున మాట్లాడినా ఇప్పుడు మధ్యాహ్నం వరకు ఇక్కడనే ఉండి నేను లారీ మీరే తల్లి ఒక తండ్రి తల్లి ఒక భూమాని తల్లి ఒక తల్లితో చెప్పినాం మేము మాకు న్యాయం చేయాలి మేడం. మాట్లాడినా నిన్న మాట్లాడినా నిన్న సాయంత్రం మాట్లాడినా ఈ రోజు పొద్దున మాట్లాడినా ఇప్పుడు మధ్యాహ్నం వరకు ఇక్కడనే